సార్ మనం ఎక్కువగా 2 సెక్టర్స్ ఆఫ్ పీపుల్ని చూస్తూ ఉంటాము. ఏ చిన్నది వచ్చినా హాస్పిటల్కి పరిగెడతారు. కొంతమంది ఏమో ఎంత ప్రాబ్లం వచ్చినా ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని దాన్ని స్టాప్ చేస్తూ ఉంటారు. ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? ఏది బెటర్ అని అంటే ఏదైనా అతి కావద్దు అని అంటారు. డెఫినెట్లీ మనకు ఇప్పుడున్న కొద్దిగా టెక్నాలజీ పరంగా సెల్ఫ్ ఐడెంటిటీ లైక్ హెల్త్ మీద అవేర్నెస్ కొద్దిగా ఉండాలి. దానికి తగ్గట్టు కొన్ని చెకప్స్ చేసుకుంటూ ఉంటే ఇట్స్ నాట్ ఎ బ్యాడ్. అట్లానే ప్రతి చిన్నదానికి ఓవర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. ఈ గూగుల్లో సెర్చ్ చేసి వీడియోస్ చూసి యూట్యూబ్ వీడియోస్ చూసి ఆపరేషన్స్ చేసిన సిచ్యువేషన్ కూడా కొన్ని మనం వింటూ ఉన్నాం. అంటే వాళ్ళు ఏదో ఫేక్ డాక్టర్స్ అంటారు కదా, వాళ్ళు అయి ఉండొచ్చు. ఏదైనా సీనియర్ డాక్టర్ దగ్గర కింద వర్క్ చేసి అరే మాకు వచ్చులే అని ఒక ఫేక్ డిగ్రీ పెట్టుకొని వాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ అంటే ఇప్పుడు డాక్టర్స్ రియల్ డాక్టర్స్ యూట్యూబ్లో అంటే జస్ట్ బుక్లో ఎలా చూసి మనం చదువుకుంటున్నామో యూట్యూబ్లో జస్ట్ ఒక నాలెడ్జ్ కోసం చూస్తారు అంతే. అట్లని అది పెట్టుకొని ఆపరేషన్ థియేటర్లో వీడియో పెట్టుకొని చేయడం లాంటివి అయితే చేయరు. అలా జరగదు. అది చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు దే ఆర్ నాట్ యాక్చువల్ డాక్టర్స్. సో ఫేక్ డాక్టర్స్ వాళ్ళు చేస్తారు. రియల్ డాక్టర్ వోంట్ డూ దట్. సార్ ఏదైనా మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తే అక్కడ రిఫరెన్స్ ఉంటుంది, సో కాల్డ్ ఆర్ఎంపీ డాక్టర్ ఆర్ ఎండి ఆర్ ఎంబీబీఎస్ డాక్టర్ అని. కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్ అనమాట. మనకి ఏదైనా చిన్నది వస్తే మనమే ఓకే చెస్ట్లో పెయిన్ వస్తుందా ఈసీజీ తీయించుకుందాం, హెడేక్ వస్తుందా ఎంఆర్ఐ తీయించుకుందాం, ఇలా ఎవరి కాళ్ళు ఓన్గా కూడా వెళ్ళిపోయి టెస్టులు చేయించుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. ఆఫ్టర్ కరోనా ఇది ఇంకా ఎక్కువ అయిపోయింది. మీ దగ్గర కూడా డెఫినెట్గా అలాంటి కేసెస్ వచ్చినాయండి, చాలా వస్తూ ఉంటాయి. నేను రాద్దాము అనుకున్న లోపే ఆల్రెడీ వాళ్ళు చేసేసుకొని వస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమవుతుందండి, పేషెంట్కి యాక్చువల్ ప్రాబ్లం ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే దాని రిజల్ట్ వేరు ఉంటుంది. నార్మల్గా ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే ఆ రిజల్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు మేము ఆ పీరియడ్ మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? అంటే వాళ్ళు ఎప్పుడు చేయించుకున్నారు అనేది దాని మీద ఉంటుంది. ఈ రోజు మీ దగ్గర ఇష్యూతో వచ్చారు, ఆ టైం ఎన్ని డేస్ అయితే మీరు దాన్ని కన్సిడర్ చేసుకుంటారు, ఎట్లా ఉంటుంది? అంటే ఏమంటున్నా ప్రీవియస్ టెస్ట్ ఒక 2 weeks వరకు ఇస్ ఫైన్. ఆ 2 weeks బిఫోర్ అయిందంటే బెటర్ టు రిపీట్, అలా సజెస్ట్ చేస్తూ ఉంటాము. ఓకే సార్, మెయిన్గా మన బాడీ మీద మనకి ఎటువంటి అవేర్నెస్ ఉండాలి, మన హెల్త్ గురించి ఏ విధమైన అవేర్నెస్ ఉండాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మనం అలవర్చుకోవాలి డైలీ రొటీన్లో? ఇప్పుడున్న మెయిన్ ఇష్యూస్ ఏముందంటే ఒబేసిటీ ఒకటి, ఈ ఫుడ్ హ్యాబిట్స్. ఎంతసేపు మనం స్మోకింగ్ డ్రింకింగ్ అనుకుంటాం కానీ అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు ఆ స్మోకింగ్ డ్రింకింగ్ కూడా బీట్ చేసి మనం తీసుకునే ఈటింగ్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ కానీ అన్ఈవెన్ టైమ్స్, మిడ్ నైట్ ఎగ్జాక్ట్లీ అదే అండి. చూస్తున్నాం చాలా రెస్టారెంట్స్ ఎప్పుడు కలకల్లాడుతూ ఉన్నాయి బయట తినడము. అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే మనం ఎప్పుడైనా మన ఇన్పుట్ తీసుకున్న క్యాలరీస్ ఎక్స్పెండిచర్ క్యాలరీస్ మ్యాచ్ అవ్వాలి. అవి మ్యాచ్ అవ్వకపోతే అన్ని ఫ్యాట్ చేరిపోవడం, ఒబేసిటీ రావడం, దీనివల్ల మనకు స్ట్రోక్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోవడము, యంగ్ పేషెంట్స్కి పెరాలసిస్ రావడం కానీ, హార్ట్ అటాక్స్ రావడం కానీ, ఇవి ఒక్కసారి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మాకెందుకు వచ్చింది అనేది ఒక్కటి ఐడెంటిఫై చేసుకుంటే, ఒక పర్సన్ని ఒకసారి చేసుకునే ఒక డేలో నేను ఎన్నిసార్లు టీ తాగుతున్నా, ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నా, ఏం తింటున్నాను, ఏం తీసుకుంటున్నాను అన్నీ కొద్దిగా ఐడెంటిఫై చేసుకుంటే ఓకే కొద్ది ఇవన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. హెల్దీ డైట్ హ్యాబిట్స్. ఓకే సార్, ఎన్ని మల్టీ స్పెషాలిటీస్ వచ్చేసినా కూడా ఎంబీబీఎస్ అంటే ఆ క్రేజ్, ఆ మార్క్ అలా సెట్ చేసేసింది ఇప్పటికీ కూడా. మీరేమంటారు అసలు, ఎందుకు ఇప్పటికీ అదే క్రేజ్ ఎందుకు రన్ అవుతుంది? అది డెఫినెట్లీ ఎందుకంటే ఒక హెల్త్ కేర్ అనేది లైక్ ఇట్స్ అ బేసిక్ నీడ్, ప్రతి ఒక్కరికి కావాలి ఇది. హెల్త్ ఏమంటే ట్రీట్మెంట్ అనేది ఒక హై సోషో ఎకనామిక్ స్టేటస్, రిచ్ పీపులే తీసుకోవాలి, కొద్దిగా పూర్ పీపుల్ తీసుకోవద్దని లేదు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి కావాలి. అండ్ ఆల్సో ఇప్పుడున్న పాపులేషన్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ డిసీజెస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం అంత పాపులేషన్ క్యాటర్ చేయడానికి అంత డాక్టర్స్ కూడా కావాలి. ఈవెన్ ఇండియాలో ఇప్పటికీ కూడా
పేషెంట్ డాక్టర్ రేషియో అనేది మిస్ మ్యాచ్ అయి ఉంటుంది. సో దానివల్ల అందుకే ఈ మధ్య మనం చూస్తున్నాం నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరగడము. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ మన కరోనా టైంలో తెలిసింది, అవును. స్కేర్సిటీ ఆఫ్ డాక్టర్స్. Yes. Mm. అప్పటికి ఒక్కొక్క డాక్టర్స్ని ఎక్కడి నుండో తీసుకొచ్చి డాక్టర్స్ కావాలి అని అప్పుడు తెలిసింది డాక్టర్స్ అంటే ఈ రేషియో సరిపోదు అని. అందుకే ఇప్పుడు మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ చాలా పెరిగిపోవడం అంటే నంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ డాక్టర్స్ని బయటకు తీసుకురావడం అదేం. Mm. అండ్ అట్ ద సేమ్ టైం తీసుకొస్తే కొద్దిగా స్ప్రెడ్ అవుతారు పెరిఫరీ దాకా కూడా, కొద్దిగా విలేజెస్ దాకా కూడా వెళ్ళి అక్కడ కొద్దిగా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి. Mm. ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఇన్ని పెరగడానికి.